వచ్చే కాంట్రవర్సీస్, గాసిప్స్, రూమర్స్ సూపర్గా రాసేసుకుంటారు, మిర్చి మసాలా యాడ్ చేస్తున్నారు జనాలు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న స్కోప్ అనమాట. మీరు ఆన్సర్ ఇవ్వాలనుకున్నా ఇవ్వదు, ఏదో ఒక మంచి స్కోప్, వాళ్ళకి ఒక ఛానల్ అనుకోండి, ప్లాట్ఫామ్ అనుకోండి, సమాధానం ఇచ్చుకోవడానికి. ఏదైనా ప్రశ్నలు ఇబ్బంది పెడితే క్రియేట్ చేసేది ఏం లేదు, హ్యాపీగా ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకు చెప్పాను కదా, ఒక మంచి స్కోప్. ఫైన్. ఫస్ట్ శ్రీముఖి గురించి మాట్లాడతాను. శ్రీముఖిపై వల్గర్ కమెంట్స్ చేసిన ధన్రాజ్. సో దీనికి ఏమంటారు? యాక్చువల్లీ ఏంటంటే అండి, అది ఒక దేశముదులని ఒక మా టీవీలో జరుగుతున్న ఒక షో. నా దగ్గర స్క్రిప్ట్ లేదు. అంటే ఆ రోజు ఎందుకో నేను షూటింగ్ నుంచి రావడం వల్ల స్కిట్ రాయలేదు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అంటే సరే ఇలాంటిది ఏదైనా అంటే కాఫీ విత్ కరణ్, ఫ్రెండ్లీ విత్ టీఎన్ఆర్, ఇలా ఏదైనా చేద్దామని చెప్పేసి ఏదో చేసిన టైంలో స్క్రిప్ట్ లేదండి. అక్కడ స్క్రిప్ట్ లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే, కూర్చున్న తర్వాత నేను శ్రీముఖిని ఏదో అడిగాను, శ్రీముఖి బాగా ఎంజాయ్ చేస్తుంది, ఆడియన్స్ అందరూ అరుస్తున్నారు. ఆ ఫ్లోలో ఎప్పుడు ఇలా కూర్చున్నప్పుడు సరదాగా ఎలా మాట్లాడతాం అలా మాట్లాడుతున్న దాంట్లో ఏం జరిగిందో తెలీదు. ఎడిటింగ్ ముక్క అటునుంచి ఇటు పడిందా, ఇటు నుంచి అటు పడిందా తెలీదు. అది శ్రీముఖి కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం, అంత అయిపోయింది. యూట్యూబ్కి వచ్చింది. యాక్చువల్లీ మా టీవీది ఏంటంటే హాట్స్టార్కి వెళ్ళాలి, యూట్యూబ్లో పెట్టడానికి వాళ్ళకి రూల్స్ లేవు. ఎవరు సెల్ ఫోన్తో తీసారో లేకపోతే ఎవరా మొక్క తీసి పెట్టారో తెలియదు, కానీ తంబ్లైన్లు మారిపోయినాయి. వల్గర్గా ధనరాజు ప్రశ్న వేసాడు, లేకపోతే శ్రీముఖి మీద ఇది వేసారు. తర్వాత శ్రీముఖి నేను వెళ్ళి పగలబడి నవ్వుకున్నాం అనమాట. నెక్స్ట్ వీక్ షూటింగ్లో ఏంటిదంటే ధనరాజ్ తను చెప్పిందంట, ఇలాంటి 100 వస్తుంటాయి, నువ్వు మంచోడు అని ఏ రోజు రాయదు సోషల్ మీడియా. ఇలాంటి పని చేశాడు చూసారా అన్నీ క్లిక్ చేస్తే ఎవరికో నువ్వు 10,000 ఇచ్చుంటావు, కానీ చూసేటప్పుడు ఇలాంటి పని చేశాడని ఉండేదానికి ఫస్ట్ బ్యాడ్గా అర్థం చేసుకుంటారు. జనాలు కూడా పిచ్చోళ్ళు ఏం కాదు, తంబులైన్లన్నీ చూసేసి వాళ్ళు ఇదే అని కింద కామెంట్లు చూస్తే తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఒక వీడియో పెడితే ఆ వీడియోకి 70 మంది మెచ్చుకుంటే 30 మంది తిట్టేవాళ్ళే ఉంటారు, 100 మంది ఎవరు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళు, ఎవరిని మనం అనడానికి లేదు. నీ ఇన్ని క్లారిటీ చెప్పింది, నువ్వు నాకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, నేనేదో పెద్ద ఫీల్ అయ్యి నువ్వేదో ఫీల్ అవుతున్నావు నేను వస్తానంటే ఏం లేదు అసలు అలా ఏం కూల్ అంట. అలా అది అలా వైరల్ అయింది, ఎందుకైందో తెలియదు. సో మీ ఇద్దరికైతే ఏం లేదు, ఏం లేదు. సో ముమైత్ ఖాన్ కంట తడిపెట్టిన ముమైత్ ఖాన్ ధనరాజ్ని ఎందుకు కంట తడిపెట్టింది ముమైత్ ఖాన్? యాక్చువల్లీ ఏంటంటే బిగ్ బాస్ షోలో ముమైత్ వెళ్ళిపోయినప్పుడు నేను బాగా ఏడ్చానండి. తనకి అప్పుడు ఏదో డ్రగ్స్ కేసు జరిగినప్పుడు బిగ్ బాస్ షోలో ఏంటంటే ఎవరైనా ఎలిమినేషన్ అయితే తప్ప వెళ్ళడానికి లేదు. సడన్గా బిగ్ బాస్ పిలిచాడు, ఎంఐ వెళ్ళింది, రావడం సూట్ కేసు చదువుకొని వెళ్ళిపోతుంటే మాకు అర్థం కాలేదు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అయిందా, ఏదైనా అలాంటి ఇష్యూ అయితే పంపిస్తారండి, వాళ్ళ ఫ్యామిలీకి ఏదైందా అంటే నేను అప్పటికే తనతో సిస్టర్ రిలేషన్షిప్ బాగా, నాకు చెల్లెళ్ళు ఎవరు లేరు, తనకి బ్రదర్స్ ఎవరు లేరు, ఎందుకో కలిసిపోయాం అనమాట. తను ఏదో బల్లి అని పాట పాడడం ఏదో బాగా కలిసిపోయి తను వెళ్ళిపోతే నాకు ఏడుపు వచ్చేస్తే ఆ ఒక బిట్ని తీసుకొని ధనరాజ్ నేర్పించిన ముమైత్ ఖాన్ మసాలా యాడ్ చేస్తారు. సో ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడింది కాబట్టి సో యూ క్రైడ్. సో నెక్స్ట్ హరితేజ గారితో మీకున్న అఫేర్ అనే కొన్ని న్యూస్ అలా స్ప్రెడ్ అయ్యాయి. అవునా? సో మీకున్న అనుబంధం ఏంటి? అయ్యో అంటే బేసిక్ ఏంటంటే వాళ్ళ ఆయన నేనే ఎక్కువ క్లోజ్, వాళ్ళ అమ్మ నాన్న నేను ఎక్కువ క్లోజ్ హరితేజ కన్నా. అంటే అది చాలా టాలెంటెడ్ కమెడియన్ అండి. అంతకుముందు మనకు శ్రీలక్ష్మి గారు అట్లా ఉంటారు కదా, తెలుగులో మనకి తెలుగు అమ్మాయి, తెలుగులో ఒక గొప్పగా మనకు దొరికిన. ఎందుకంటే నాకు బిగ్ బాస్లో నేను నవ్విస్తే మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటారు, ఒక కమెడియన్కి ఉన్న బలం అది. కానీ కమెడియన్కి బాధ వచ్చినా, కమెడియన్కి పెయిన్ వచ్చినా మిగతా వాళ్ళు నవ్వించడానికి ఎవరు, ఇంకో కమెడియన్ ఉండాలి. అలాగే హరితేజ అనమాట, మా బాధలు మేము చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అట్లా ఉండేవాళ్ళు. హరితో అలా వచ్చిందంటే ఐఎమ్ సారీ, నాకు నిజంగా ఇది తెలియదు. ఓన్లీ ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్ అండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెప్పాలంటే. సో మీకు ఏ కంటెస్టెంట్తో ఎటువంటి ప్రాబ్లం లేదా? నాకు ఎవరితో ప్రాబ్లం లేదు, నాతో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే తెలియదు. సో మీతో ఒకరు ప్రాబ్లం ఉంది అని, ఒకరు యాటిట్యూడ్ ప్రాబ్లం అని చెప్పేసి దీక్ష పంత్ చెప్పడం జరిగింది. సో అయ్యో దీక్ష పంత్ యాటిట్యూడ్ ప్రాబ్లం అని చెప్పడం కాదండి, షూటింగ్ అయిపోయిన తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత బయట కలుద్దాం అన్నాడు ధనరాజ్ అని చెప్పిందండి. సో మీరు పార్క్కి వెళ్దాం, ఈవినింగ్ వాక్ చేద్దాం అని ఎవ్రీడే అలా తనని ఇబ్బంది పెట్టారని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజం? బేసిక్ ఏంటంటే బిగ్ బాస్లో తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ, నాకు బంతిపూల్ జానికి అప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తే ఎలా చేస్తానంటే, నన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ ₹1 కోటి పెడుతున్నప్పుడు అన్నీ నేనే చూసుకుంటాను.
ధనరాజు నమ్మి మాత్రమే పెట్టాడు, మిగతా ఎవరు నమ్మలేదు. ధనరాజు ఈ ప్రాజెక్ట్ కరెక్ట్గా చెప్తే ఆయన ₹1 లాస్ వస్తుంది, నాకు ఈ సినిమా కాకపోతే ఇంకొక సినిమా. ఇలా ఒకసారి ఏంటంటే తను జిమ్కి వెళ్తానండి షూటింగ్లో జిమ్కి వెళ్దాం అంటే అనుష్క గారు కూడా అంటారు, నువ్వు అంటావేంటి అని. అనుష్క గారు కూడా షూటింగ్ నుంచి జిమ్కి వెళ్తానన్న, షూటింగ్ అయిపోయినాక. అంటే నువ్వు ఇచ్చినప్పుడు డేట్స్ నైట్ షూట్ ఉందని చెప్పలేదండి. అదేంటి ఇంతమంది కాంబినేషన్ సెట్ అయింది, కోడేటర్ మార్నింగ్ చెప్పంటే మీరు సడన్గా చెప్తే ఎలాగా అని అమ్మాయి. అట్లా మా ఇద్దరికి వచ్చింది గొడవ అయింది. అట్లా ఎవ్రీడే అమ్మాయి నేను మాట్లాడకపోవడం. అమ్మాయి వచ్చింది అంటే నేను 6:30కి విత్ మేకప్ ఉంటాను, మీరు 6:30కి మేకప్ ఉంటారా, ఉంటాను. ఇట్లా ఛాలెంజ్గా చేసాం. ఇదంతా అయిపోయినాక ఇదే డిస్కషను నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంటర్ అయిన తర్వాత దీక్ష ఎంటర్ అయింది. కూర్చున్న తర్వాత ఏదో టాపిక్ మాట్లాడాలి కదా అని చెప్పి, నువ్వు ఆ రోజు ఇలా అన్నావు కదా, నువ్వు ఇలా అన్నావు, ఇలా గొడవ రేజ్ అయిపోయింది. తనేమనుకుందంటే నువ్వు కావాలనే నన్ను డిగ్రేడ్ చేయడం కోసం షోలో మాట్లాడుతున్నావు అని తను అనుకుంది. తను అయిపోయిన తర్వాత నేను ఎలిమినేట్ అయిపోయాను. నేను ఎలిమినేట్ అయ్యి 7th వీక్ తర్వాత వచ్చినాక ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా జరిగిందండి, ఇది జరిగింది, తను జిమ్కి వెళ్ళాలి, ఇదేం టాపిక్ చెప్పాను. చెప్పిన తర్వాత తను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత తను ఈ ఇంటర్వ్యూలన్నీ చూసింది. ఈ ఇంటర్వ్యూలన్నీ చూసిన తర్వాత తను ఏం చేసింది అంటే, ఏం చెప్పాలో తెలియక ధనరాజు కూడా ఏదో చెప్పాలి నా గురించి ఇలా మాట్లాడారు, కానీ తను ఇలా చెప్పింది. తను ఇలా చెప్పిన తర్వాత మేమందరం కూడా ఫైనల్కి వెళ్ళాం. లాస్ట్ శివబాలాజీ ఫైనల్కి వెళ్ళినప్పుడు, దీక్ష నువ్వు చెప్పు, నీకు నాకు ఏదైనా ప్రాబ్లం ఉందా, నువ్వు ఎందుకన్నా, నువ్వు అన్నావు కదా మరి నాకేం చెప్పాలి, నువ్వు చెప్పింది ఏంటంటే షూటింగ్ తర్వాత మనం కలుద్దాం అంటే స్క్రిప్ట్ డిస్కషన్లో కలుస్తాము, లేకపోతే జోక్గా ఏంటి నువ్వు ఫ్రీగా ఉన్నావా అయితే మనం నైట్ కలుస్తున్నాం అని సరదాగా అన్నాం అనుకోండి. బేసిక్గా అంటే మన ఫ్రెండ్షిప్ ర్యాపో బట్టి అప్పుడు ఇది అయిపోయిన తర్వాత కాఫీ తాగుదామండి అన్నాం అనుకోండి, ఇది తప్పేం కాదు. కాఫీ నన్ను తాగుదాం అంటాడేంటి, కాఫీ నన్ను ఎందుకు పిలుస్తున్నాడు వీడు అనుకునే ఆ మైండ్ సెట్లో వేరేలాగా అనుకుంటే కనుక మనం ఏం చేయలేం. ఇది కదా జరిగింది. నేను ఇన్ని రోజుల్లో నీకు ఎప్పుడైనా తప్పుగా మాట్లాడడం కానీ ఏదైనా జరిగిందంటే నేను ఇలా అన్నాను, సరే మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి, నువ్వు ఇలా అన్నావు, మా మిస్సెస్ అడిగింది, మా మిస్సెస్ ఫోన్ చేసి చెప్తావా అంటే చెప్తాను నేను. తర్వాత శివబాలాజీ బర్త్డే రోజు సారీ ధనరాజ్ ఇట్లా. ఇప్పుడు మీరు మామూలు ఫ్రెండ్స్ కాదు, మాకు బిగ్ బాస్ గ్రూప్ ఉంది, ఇలాంటి డిస్కషన్లు ఇగో నీ మీద ఇలా వచ్చింది, నా మీద ఇలా వచ్చింది పెడుతూ ఉంటాం. సో ఇప్పుడు అన్ని క్లియర్, అసలు ఏం లేదండి, క్లియర్ చేసుకో, ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి, ఏం లేదు. మనకి ఏంటంటే సోషల్ మీడియా వచ్చేసరికి ఏదో ఒక మంచి పని గురించి చెప్పపోయినా పర్లేదండి. బేసిక్గా నేను ఒక మంచి పని చేశాను, ఆ మంచి పని నలుగురు తెలియాల్సిన అవసరం లేదు. ఏమీ లేని ఒక పని ఉంటుంది కదండి, ఆ పనికి ఒక తంబ్లైన్ పెట్టి చేయడం వల్ల మా రిలేషన్షిప్ పాడైపోతుంది. నేను నిజంగా ఏదైనా ఇంటర్వ్యూలో అన్నానేమో నేను రీచెక్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళేంటి అనే ఉంటాడులే ఏదైనా ఇంటర్వ్యూలో అని చిన్నది అనుకుంటే ఒక పరిచయాలు పోతాయి, ఒక బైండింగ్ పోతుంది కదండి. అందుకే ఉన్నట్టు రాయండి. నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఏదో అన్నాను, ఈ ఇంటర్వ్యూలో నేను అన్న పదాన్ని పైన పెట్టి రాయండి, అంతేగాని నేను అన్న పదాన్ని నేనే చూస్తుంటాను. అంటే ఇంట్రెస్టింగ్ ఎప్పుడు మంచి విషయం మీద ఉండదండి. ఏదో అనేసరికి ఏంటి ఇలా అన్నారని చూస్తే అందులో ఉండదు ఏమి. మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత దాంట్లో ఏముండదు. నేను ఇందాక అన్నాను కదండి, ధనరాజ్ చేసిన పని చూస్తే సిగ్గుతో చచ్చిపోతారని. కట్ చేస్తే నేను ఎవరికో అనాథ పిల్లలకో లేకపోతే ఆర్ఫన్ స్కూల్కి వెళ్ళి ఒక 5,000 డొనేట్ చేశాను అనుకోండి, మీరు సిగ్గుతో చచ్చిపోతారు, మీరు కూడా ఇలా చేయొచ్చు కదా ధనరాజ్ చేసిన పని కానీ ఉంటుంది దాంట్లో. అంతే అండి, వీళ్ళు ఏం రాస్తున్నారో తెలియదు. ఏదైనా అన్నాం అనుకోండి, అన్నదాని గురించి మళ్ళీ రాస్తారేమో అని చెప్పి దాన్ని సో దీని గురించి కూడా రాస్తారు ఇప్పుడు రాయని, నో ప్రాబ్లం.